హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పెందుర్తి సమీపంలో ఉన్న సుజాత నగర్ స్విమ్మింగ్ పూల్కి వచ్చామండి. ఇక్కడ నుంచి లోపలికి వెళ్దాం, అదంతా మీకు చూపిస్తాను ప్రతి ఒక్కటిని. చాలామంది ఇక్కడికి వచ్చి నేర్చుకుంటున్న ట్రైనింగ్ అవుతుందండి. అందరూ మనం లోపలికి వెళ్దాము, దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కోచ్లు అడిగి తెలుసుకుందాం. కానీ పచ్చటి వాతావరణం చాలా బాగుందండి, మొక్కలతో చాలా బాగా తయారు చేశారు. ఇదంతా స్విమ్మింగ్ పూలు, బ్యాడ్మింటన్, అంతా క్రికెట్ మ్యాచ్, ఫుట్బాల్ గ్రౌండ్ కూడా ఉందండి. ఇదిగోండి స్విమ్మింగ్ ఇది. ఇదిగోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం పెందుర్తి సమీపంలో సుజాత నగర్లో ఉన్న స్విమ్మింగ్ పూల్కి వచ్చామండి. ఈ వేసవికాలం సందర్భంగా చాలామంది స్విమ్మింగ్ నేర్చుకుంటున్నారండి. ఇక్కడికి వచ్చి ఆ గైడ్స్ చాలా బాగా ట్రైనింగ్ ఇస్తున్నారు. మీరు కూడా దగ్గర సమీపంలో ఉంటే ఇక్కడికి స్విమ్మింగ్ నేర్చుకోండి. స్విమ్మింగ్ చాలా బెటర్ అండి. వెయిట్ లెస్ చాలా బాగా అవుతారు. వెయిట్ లెస్ అవ్వాలంటే స్విమ్మింగ్ నాకు రావాలండి, ప్రతి ఒక్కరికి స్విమ్మింగ్ రావాలి ఖచ్చితంగా. పిల్లలకి నేర్పించాలి, పేరెంట్సే నేర్పించాలి. వెయిట్ లెస్ అవ్వడం కూడా చాలా బెటర్ అండి. వ్యాయామం చేసినా 2-3 గంటలు చేసినా 200 క్యాలరీలు ఖర్చు అవుతుంది. స్విమ్మింగ్ వల్ల మటుకు 1 గంట స్విమ్మింగ్ చేస్తే 500 క్యాలరీలు ఖర్చు అవుతాయండి. చాలా బెటర్ అండి స్విమ్మింగ్ అనేది వెయిట్ లెస్ అవ్వడానికి. సెలవులు కదా, చక్కగా పిల్లలకు నేర్పించండి స్విమ్మింగ్. ఒక్కరు స్విమ్మింగ్ చేయడానికి చాలా బెటర్ అండి ప్రదేశం అండి ఇది. వెయిట్ ఉన్న వెయిట్ లాస్ అవుతారండి. ఒక 1 అవర్ స్విమ్మింగ్ చేస్తే 500 క్యాలరీలు ఖర్చు అవుతాయండి. అందువల్ల అన్నిటికంటే డైట్లు కంటే ఎక్సర్సైజ్లు అన్నిటి మీద స్విమ్మింగే బెటరు. అందుకే ఈరోజు ఇక్కడికి వచ్చాను నేను. సెలవుల్లోని ఎండల్లోని ప్రత్యేకించి నేర్చుకోవడానికి పిల్లలకు నేర్పించడానికి బాగుంటుందండి. పేరెంట్స్ అందరూ వచ్చి దగ్గరుండి వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పరామర్శిస్తున్నారు, చూస్తున్నారు. గైడ్స్ దగ్గరుండి చిన్నపిల్లలతో చేయిస్తున్నారు. పిల్లలు నయమే నించోబెట్టండి. చిన్నపిల్లలు 1+1 ఒక్కొక్కరిని పంపిస్తున్నారండి. చూడండి, అమ్మాయి చూడండి కొత్తగా వచ్చిందంటే మొన్నే చక్కగా చేస్తుంది. చూడండి, గైడ్ దగ్గరుండి చేయిస్తున్నారండి. చాలా చక్కగా ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఒకళ్ళు పిల్లలు నించొని ప్రతి ఒక్కరు కూడా చిన్న పెద్ద అనుకుని చక్కగా అందరూ నేర్చుకుంటున్నారండి. హాయ్ ఫ్రెండ్స్,
ఓజోన్ స్పోర్ట్స్ హబ్ నుంచి మాట్లాడుతున్నాం. ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు పిల్లలకి ఎలాగుంటుందంటే బేసిక్స్ నుంచి నేర్పిస్తాం. మినిమం 5 years ఉండాలి, 3.5 height నుంచి. వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ బబ్లింగ్ అండ్ బ్రీత్ హోల్డ్ అండ్ ఫ్లోటింగ్ వరకు నేర్పిస్తాం. అది కొంతమందికి ఏంటంటే ఒకసారి చెప్తే అర్థమవుతుంది, కొంతమందికి 2-3 సార్లు చెప్పాలి. ఇందువల్ల భయపడుతూ ఉంటారు కాబట్టి ఆ భయాన్ని ఫస్ట్ మనం తీసి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్ జరుగుతుంది. తర్వాత లెగ్ మూమెంట్, హ్యాండ్ రొటేషన్ అని చెప్పి ఇంకా వాళ్ళు ఇంకా చేయగలిగితే వాళ్ళ స్ట్రెంత్ బట్టి వాళ్ళు చేయగలిగితే వాళ్ళ స్ట్రోక్స్ మొత్తం 4 strokes ఉంటాయి. ఇందులోని వాళ్ళ బాడీ స్ట్రెంత్ బట్టి వాళ్ళ స్ట్రోక్ అనేది చేయడం జరుగుతుంది. ఒకటి ఫస్ట్ ఫ్రీ స్టైల్ ఉంటుంది, తర్వాత బ్రెస్ట్ స్ట్రోక్, బ్యాక్ అండ్ బటర్ఫ్లై, అలా అనే 4 ఉంటాయి. అందులో పిల్లలకి ఒక్కొక్కటి నేర్పించి అందులో చేయగలుగుతున్నారో నైపుణ్యం ఉంటుందో దాన్ని బట్టి వాళ్ళకి స్ట్రోక్ డిజైన్ చేసి ఆ తర్వాత వాళ్ళు ఇంకా ఫర్దర్గా చేయాలి అనుకుంటే ఒక స్టేట్ లెవెల్గా అక్కడ నుంచి అలా తీసుకువెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నుంచి చిన్నపిల్లలతో బాగా మీ పిల్లల్ని ఇక్కడికి ఎన్నాళ్ళ నుంచి తీసుకొస్తున్నారు స్విమ్మింగ్ కోసం? మే 15th నుంచి జాయిన్ చేశామండి. అదే స్విమ్మింగ్ చేయడం వల్ల చాలా మనసు అది చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంది. ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే పిల్లలకి అందులోనైనా ఏ రంగంలోనైనా పైకి రావాలన్నా వాళ్ళకనే స్టైల్ ఫీడ్ అనేది లేకుండా అనేది ఉండడం జరుగుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కేరింగ్ అది చాలా బాగా తీసుకుంటున్నారు. ఓకే, ఈ మంత్ వరకు జూన్ 15th వరకు కంప్లీట్ అవుతుంది. 1 month. ఎంతవరకు బాబు చేస్తాం? ఒక్కడేనండి. స్విమ్మింగ్ ముందు, స్విమ్మింగ్ తర్వాత ఇక్కడ వాటర్తో ఫ్రెష్ అవుతారండి. అయిన తర్వాతే స్విమ్మింగ్లో దించుతారు. ఇక్కడ షటిల్ కూడా కోచింగ్ ఇస్తున్నారండి సార్లు. మన కోచ్ని కూడా అడిగి తెలుసుకుందాం డీటెయిల్స్ అన్నీ. ఇలా చూడండి చక్కగా ఆడుతున్నారు. ఇది వేసవి సెలవులో ఇక్కడికి వచ్చి మంచి ట్రైనింగ్ తీసుకుంటున్నారు. స్పోర్ట్స్ చాలా బెస్ట్ ట్రైనింగ్ అండి. చాలా బాగా కోచ్ ట్రైనింగ్ ఇస్తున్నారండి అందరికీ. చక్కగా స్టేడియం బాగుందండి, చాలా బాగుంది. ఈ సుజాతా నగర్లో ఇంత మంచి స్టేడియం ఏర్పాటు చేశారు. స్విమ్మింగ్ అని చాలా బాగుందండి, చక్కగా ఉంది. ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, ఫుట్బాల్, క్రికెట్, బ్యాడ్మింటన్ కోచ్. ఓకే, అంటే బ్యాడ్మింటన్కి వచ్చేసి ప్రొఫెషనల్గా ఉంటుంది, నాన్ ప్రొఫెషనల్ కూడా ఉంటుంది. ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళకి ఒక 3 months 6 months పడుతుంది. మామూలుగా అయితే ఒక 2 monthsలో బేసిక్స్ అని నేర్పించి పంపించగలం. చెప్పండి, ఎప్పటి నుంచి కోచింగ్ ఇస్తున్నారు? కోచింగ్ నేను ఇక్కడికి వచ్చి 6 months అవుతుంది మ్యామ్. దగ్గర 40-50 members ఉన్నారు. బ్యాడ్మింటన్ వల్ల చాలా యూజెస్ ఉన్నాయి. అండ్ ఏంటంటే పిల్లలు చాలా హెల్తీగా ఉంటారు. బ్యాడ్మింటన్ వల్ల జాబ్స్ వచ్చే పర్పస్ కూడా ఉంది స్పోర్ట్స్ కోటాలో. ఓకే, మీరు అంటే ప్రొఫెషనల్ ఉంది, నాన్ ప్రొఫెషనల్ ఉంది. ప్రొఫెషనల్గా ఆడిస్తున్నా బాగానే పిల్లలు ఇదవుతారు. మీరు నాన్ ప్రొఫెషనల్గా ఆడినా మేము బాగానే కోచింగ్ ఇవ్వగలం. ఈరోజు మనం స్విమ్మింగ్ పూర్తున్నట్టుగా ఇంకా బ్యాడ్మింటన్ కోర్టుకు వచ్చామండి. ఇక్కడ కోచ్ ట్రైనింగ్ ఇస్తున్నారు. పిల్లలకి చాలా బెటర్మెంట్ చెప్తున్నారు. నేర్చుకుంటే ఎక్సర్సైజ్ మంచి ఎక్సర్సైజ్ అని చెప్తున్నారు. ఈ ఎండాకాలం సెలవులు కనుక ఇప్పుడు పిల్లలు చక్కగా వచ్చి నేర్చుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్కూల్కి వచ్చే వాళ్ళకి ఇక్కడ ఎగ్స్ ఉన్నాయండి, ఫ్రూట్స్ ఉన్నాయి, మిల్క్ షేక్స్ ఉన్నాయి, పాలున్నాయి. అన్నీ కూడా ఇక్కడే అమ్ముతున్నారండి. ఇలా ఏర్పాటు చేసి హెల్తీ ఫుడ్ అంతా మొత్తం అంతా కూడా ఇక్కడే అరేంజ్ చేశారండి. హాయ్ అండి. మరి ఈరోజు స్విమ్మింగ్ ఎలా నేర్పిస్తున్నారో పిల్లలకి చూపించడం కోసం మా పిఎన్ న్యూస్ ఛానల్ వారు ఇక్కడికి వచ్చారు. చూశారు కదా, వీడియో మొత్తం చూడండి పూర్తిగా. మీరు కూడా మీ పిల్లలకి స్విమ్మింగ్ నేర్పించండి, తప్పకుండా చాలా మంచిగా నేర్పిస్తున్నారు. మీరందరూ చూడండి, తప్పకుండా వీడియో ఫుల్గా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి ప్లీజ్. థ్యాంక్ యూ.